ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందములు శుభములు తెలియపరుచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమిచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 7వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వారు ఆలకించ ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి దేవుని మాట విని ఆయనను సంపూర్ణంగా మనం సేవిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, మన దినాలు మరి క్షేమంగా ఉంటాయని, మరి సంవత్సరములు మరి సుఖంగా వెళ్ళబుచ్చుతామని మన లేఖనం సెలవిస్తూ ఉంది. మరి కాబట్టి ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం మరి వండులాగిన మనం ఆయన్ని మనసారా మనము స్తుతిస్తూ మనసారా ఆయన మాటను మనం వింటూ ముందుకు సాగుదాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఇవన్నీ ప్రభా యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన మా క్షేమము, మా ఆశీర్వాదము ప్రభా ఇదిగో తండ్రి. మరి ఇదిగో నాయన ప్రభా, మరి నాయన మేము చేసిన విధానం బట్టి అయా ఇదిగో తండ్రి మాకు వస్తుంది అన్నట్లుగా నీ వాక్యం ఉంది తండ్రి. అవును నాయన, నేను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ బలముతో నేను సేవించే కృప దయచేయండి. ఇదిగో తండ్రి, అందరైతే అలా సేవించకుండా ఉంటూ ఉన్నారో వారు అలా సేవించడం కృప దయచేయండి. దేవ ఇదిగో తండ్రి, ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం దయచేయండి, నెమ్మది దయచేయండి తండ్రి. దేవ ఇదిగో తండ్రి, నాయనకి స్తోత్రాలు. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి, దీవించండి. నాయకులకు మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. అనేక మంది యవన బిడ్డలు తండ్రి ఇదిగో నన్ను లోక వ్యసనాల్లో చెడిపోతూ ఉన్నారు. ప్రతి యవనస్తుని మీరు రక్షించుకోండి ప్రభా. ఇదిగో తండ్రి, మీరు ఆకర్షించుకునే దేవుడానికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా ఆకర్షించుకోండి తండ్రి. ఇదిగో నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా శుభ ప్రయాణాలు దయచేయండి. దేవ పనికి వెళ్తున్న బిడ్డలకి నాయన ప్రభా మంచి ఆరోగ్యాలతో నింపండి. చదువుకున్నటువంటి బిడ్డలు ప్రభు ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా దాన్ని కృపలో భద్రపరచండి. చదువుకుని ప్రభా మరి ఉన్నారు, వారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, మీరే సహాయం చెందండి. దావదిగా ప్రభు యేసునికి స్తోత్రాలు. విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. దేవానికి వందనాలు తండ్రి ప్రభు. గొప్ప దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి ఉద్యోగస్తులందరినీ కూడా మీరు దీవించని ఆశ్రయించండి. వాళ్ళ రాకపోకలో మీరు తోడుగా ఉండండి తండ్రి. నైనా ప్రభా ఇదిగో తండ్రి, పాడి పని మీరు ఆస్వాదించండి ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ చేసి సుఖమైన డెలివరీ దయచేయండి. మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానికి వందనాలు. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి. దేవాలకి హాస్పిటల్లో రోగం స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలు అన్నింటిని కొట్టివేయండి తండ్రి. కేసు స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకులు వారి పరిచయ కుటుంబాన్ని బిడ్డలను దీవించిన ఆస్వాదించండి తండ్రి. నేను నూతనంగా మందులు కట్టబట్టడానికి నీ స్వార్థ ప్రభ తండ్రి విద్యచల్ల కృప దయచేయండి తండ్రి. మీరే తోడ్సాయించండి బాబునికి స్తోత్రాలు. తండ్రి అందరినీ కూడా మీరు దీవించిన ఆస్వాదించండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.